హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనము. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుని సహవాసం మనకు కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా దేవునితో మనం మాట్లాడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఎవరికండి? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో నువ్వు అడగగానే దేవుడు నీకు వచ్చి సహాయం చేస్తాడు. దేవుడు నీతోనే మాట్లాడతాడు. నీ విశ్వాసంతో ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను. హల్లెలూయా. నీ యొక్క శరీరము యొక్క నీ యొక్క ఆత్మ యొక్క ఏకీభవనం ఎలా ఉండాలంటే నేను దేవునితో మాట్లాడాలి. అలాంటి విశ్వాసం సేమ్ ఈక్వల్ అంటే నీ పరిశుద్ధాత్మ ఏదైతే ఎంతైతే నీకు ప్రోత్సాహంగా ఉందో, నీ పరిశుద్ధాత్మ ఎంతైతే నీకు సహాయం చేస్తుందో, నీ శరీర ఆలోచన కూడా ఈ 2 ఏకమైపోవాలి ప్రార్థనలో. నీ శరీరం ఒకటి ఆలోచిస్తూ, నీ యొక్క ఆత్మ ఇంకోలా ఆలోచిస్తే నువ్వేం చేస్తావు? సమాధానం రావడానికి నీకు టైం పడుతుంది. లేకపోతే ఆ ప్రత్యక్షంలోకి వెళ్ళడానికి నీకు సమయం పడుతుంది. ఎప్పుడైతే నీ యొక్క ఆత్మతో నీ యొక్క శరీర ఆలోచన నీ యొక్క ఆత్మ ద్వారా పెట్టి, నీ యొక్క ఆత్మ ద్వారా నీ యొక్క శరీర ఆలోచనను లోపరుచుకొని రెండిట్ల ద్వారా ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీకు యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధం ద్వారా ఏకత్వాన్ని ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని ద్వారా నువ్వు సమాధానం పొందుకుంటావు. దేవుని యొక్క స్వరాన్ని నీవు వినగలుగుతావు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన స్వరాన్ని వినగలే శక్తి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఆయన కనబడతాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన అడుగుతావో నువ్వు కొంతమందికి కనపడి కొంతమందికి కనపడిన దేవుడు కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి కనపడతాడు. ప్రతి ఒక్కరికి వినపడతాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో లోకాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఆయన విశ్వసించడం ద్వారా ఆ క్రీస్తే నీలో ఉన్నాడు. నీ యొక్క ఆశని ఆయన ప్రతి ఒక్క దాన్ని నెరవేరుస్తాడు. నీకు కావాల్సిన ప్రతి ఒక్క సమాధానాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఎందుకంటే ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నాడు. నీ యొక్క హృదయానుసారుడు ఆయన. నీ హృదయాంతరంగాలను ఎరిగినవాడు. కాబట్టి నువ్వు ఏదైతే అడుగుతున్నావో నీ జీవితంలో నువ్వు అడిగిన వాటికంటే ఊచిన వాటి దేవుడు అత్యధికమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని ద్వారా నువ్వు సమాధానం పొందుకును గాక. నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో నీ యొక్క ఆత్మతో నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు వెతుకుతావో దేవుని వద్ద నీకు సమాధానము దొరుకుతుంది. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వాగ్దానం ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు పొందుకొనును గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి ఒక్కరు తండ్రి ఇదిగో నీతో మాట్లాడే స్థాయిలోకి తండ్రి ప్రతి ఒక్కరు వెళ్ళునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. లోక ఆలోచనలు తండ్రి ఇదిగో తండ్రి ఆత్మ ద్వారా తండ్రి ప్రతి ఒక్క దాన్ని జయించి తండ్రి ఇదిగో తండ్రి నీ వైపు చూస్తే నీతో మాట్లాడే శక్తి సమర్థలు ప్రతి ఒక్కరికి ఇచ్చినో తండ్రి. ఈ వాగ్దానం ద్వారా వారు పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నీ సహవాసం ద్వారా అనేకమైన అద్భుతాలు చేయనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారికి కావాల్సిన ప్రతి సహాయం తండ్రి మీ వద్ద నుండి పొందుకుంటుంది. అనేక మందికి మార్గదర్శకులు వీరు మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వీడియో చూస్తున్న వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందించండి. ఏ విషయాల గురించి అయితే ఏకీభవించినారు తండ్రి ఏకీభవించిన విషయాలతో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు. ఆమేన్.